కాకినాడ రూరల్ వాకలపూడి జెడ్పీహెచ్ స్కూల్లో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వచ్చి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఎస్ఎంసీ చైర్మన్ కొండల మణికంఠ ఆధ్వర్యంలో స్కూల్ హెచ్ఎం బి శ్రీనివాస్ కుమార్ అధ్యక్షతను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ ప్రభుత్వం జీవో నెంబర్ 117 తీసుకువచ్చి 35 మోడల్ స్కూల్ ను నియోజకవర్గంలో ఏర్పాటు చేయడానికి మంత్రి లోకేష్ కృషి మరువలేనిదని తెలిపారు. అలాగే 16 కోట్లతో లీప్ స్కూల్ ను త్వరలోనే వాకల్పూడి జడ్పీ హై స్కూల్ రావడం జరుగుతుందని తెలిపారు. అనంతరం జశ్వంత్ చంద్ర ఐఏఎస్ మాట్లాడుతూ గతంలో స్కూల్లో సౌకర్యం లేక ఇబ్బందులు పడేవారని, కానీ కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని, అందులో భాగంగానే ప్రతి విద్యార్థికి చదువుకు సంబంధించి అనేక మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. ప్రతి విద్యార్థి పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలకు చేరుతారని, అందుకు నేనే ఉదాహరణ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడివాడ రమణి, చక్కర్రావు, సిఐ ప్రకాష్, పిడి శ్రీనివాసరావు, కూటమి నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, రంభాల వెంకటేశ్వరరావు, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, శ్రీనివాస్ బాబా, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రూపొందించడం, సానుకూల సంఘీభావ మరియు పరస్పర విశ్వాసం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి విద్యారంగ కృషిని గురించి 2 విషయాలలో ఉన్న ఉపాధ్యాయుల కొరతను గుర్తించి మెగా డిఎస్సి ద్వారా సుమారు 10,000 ఇంతే క్రమశిక్షణతో ఈ మెగా పీడిఎంలు వరుసగా మనం 4వసారి జరుపు 500 మార్కులు కంద నానాజీ గారికి, మాజీ శాసనసభ్యులు పెళ్లి ఆంధ్రలక్ష్మి గారికి, అలానే స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, విజయ కమిటీ చైర్మన్ గారికి, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, ఇక్కడ ఉపాధ్యాయులు, అలానే విచ్చేసిన పేరెంట్స్ అందరికీ నా నమస్కారం. ఇక్కడ నాకు చాలా స్పెషల్గా ఉంది రావడం, మదర్ పనిచేసే స్కూల్లోనే గెస్ట్ కింద రావడం అనేది. అలానే నేను ఓవర్ ది ఇయర్స్ మా మదర్ చిన్నప్పటి నుంచి ఏ స్కూల్లో పనిచేసినా ఏదో టైంలో ఆ స్కూల్కి వెళ్ళడం జరిగేది. లైక్ పండూరు, చేబ్రోల్, గోలప్రోల్ అన్ని గవర్నమెంట్ స్కూల్స్ని చూశాను. సో ఒక విధంగా ఒక ఎవల్యూషన్ అనేది కూడా చూడడం జరిగింది. నేను లైక్ ఓవర్ ది లాస్ట్ 20 years ఎలా మారే గవర్నమెంట్ స్కూల్స్ అనేది. ఒకప్పుడు నా చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్ అంటే జస్ట్ ఒక క్లాస్ రూమ్, ఒక బ్లాక్ బోర్డ్, బెంచ్లు కూడా ఉండేవాళ్ళు. అక్కడి నుంచి ఈరోజు ఇన్ని ఫెసిలిటీస్ ఉంది, ఆల్మోస్ట్ ప్రైవేట్ స్కూల్స్ కంపీట్ చేయడం అనేది గవర్నమెంట్ పెట్టిన ఎఫర్ట్స్ నిదర్శనం. ఈరోజు రకరకాల టెక్నాలజీ కానీ, ఇందాక సార్ కూడా చెప్తున్నారు, వీళ్ళ లీప్ యాప్ అవనివ్వండి, వీళ్ళు చేసే ఈవెంట్స్ అవనివ్వండి, లైక్ యూజింగ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా దీనివల్ల ఇవన్నీ సక్రమంగా ఉపయోగించుకుంటే చాలా ఎత్తుకెళ్ళవచ్చు. అండ్ అదే మనకి ఈ స్కూల్ యొక్క 10th క్లాస్ ఫలితాలు అవనివచ్చు, అలానే ఈ విద్యార్థులు ఇంతకుముందు విద్యార్థులు మంచి మంచి కాలేజ్కి వెళ్ళడం అవ్వచ్చు, వీటన్నిటిలో కనిపిస్తుంది. అలానే ఇప్పుడున్న ప్రెసెంట్ బ్యాచ్ విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్నింటినీ చక్కగా ఉపయోగించుకుని మరింత గట్టిగా ఎదగాలనుకుంటున్నారు. అలాగే స్కూల్స్ అన్ని చాలా మంచి ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. అందులో ఒకటి పేరెంట్ టీచర్ మీట్. ఇలాంటి ఇనిషియేటివ్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పేరెంట్స్ కూడా ఒక అవకాశం వస్తుంది. స్కూల్లో ఉండే ఫెసిలిటీస్ అవ్వండి, టీచర్స్తో మాట్లాడడం, ఒక అకౌంటబిలిటీ ఎన్షూర్ చేయడం అవ్వండి, ఇవన్నీ కుదురుతాయి. అలాగే టీచర్స్ కూడా పిల్లలకి వాళ్ళ తరఫున ఫీడ్బ్యాక్ ఇచ్చి తప్పకుండా ఒక పార్ట్నర్షిప్ అనేది, టీచర్స్ పేరెంట్స్ మధ్య ఒక పార్ట్నర్షిప్ అనేది ఏర్పడుతుందని ఇలాంటి ఈవెంట్స్ చాలా దోహదపడతాయి. అండ్ ఈ రోజున ఒక 24 గంటలు 8 గంటలకి పడుకోవడం తీసేస్తే 8 గంటలు పిల్లవాడు స్కూల్లో ఉంటే మిగతా 8 గంటలు ఇంట్లో ఉంటాడు. సో ఈ 2 విధాలు ఇంపార్టెంట్. ఈ పార్ట్నర్షిప్ అనేది స్కూల్ టీచర్ మరియు పేరెంట్ కలిసి పిల్లవాడిని చక్కదిద్దడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి పార్ట్నర్షిప్ కోసం ఇలాంటి ఈవెంట్స్ అన్ని చాలా ఉపయోగపడతాయి. సో స్కూల్ యాజమాన్యాన్ని కూడా చాలా మంచి స్టెప్ తీసుకున్నారు. ఇవన్నీ ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసి ఇంత పెద్దలు పిలిపించి చేయడానికి, అలానే ఇలాంటి మరిన్ని ఈవెంట్స్ జరగాలని కోరుకుంటూ ఈ పేరెంట్ టీచర్ మీట్ పూర్తిగా ఉపయోగించుకుని పేరెంట్స్ కూడా పూర్తిగా మంచిగా ఇంటరాక్ట్ అవుతారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మన మంత్రి లోకేష్ గారి యొక్క ఆలోచన మేరకు విద్యార్థులకి, తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి ఒక అనుసంధానం ఉండాలి, ఒక మంచి చెడ్డ తెలియాలనే ఉద్దేశంతో మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది గత 4 టైమ్స్గా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇది మెగా 4O
ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి వారి యొక్క భాగస్వామ్యాన్ని బలపరచడం, విద్యార్థులు ఆదరణ ప్రోగ్రెస్ మీద ఒక సమీక్ష చేసుకోవడం పేరెంట్స్ తోటి అన్నది ఒక పండగ వాతావరణంలో చేసుకోవాలంటే మంచి ఆలోచనతోటి నారా లోకేష్ గారు 2024 సంవత్సరంలో జరిగిన మెగా పీడిఎం 2.0 ఇంగ్లీష్ బుక్ ఎక్కడం మనందరికీ గర్వకారణం. గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటినీ కూడా గర్వకారణం అని చెప్పి నేను తిరుగుతూ ఉన్నాను. గవర్నమెంట్ స్కూల్ని లోకుగా చేసుకునే రోజులు పోయి ఈవేళ అత్యున్నతమైనటువంటి రికార్డ్ స్థాయిలు ఏదైనా సరే ఇవాళ గవర్నమెంట్ స్కూల్లోనే తీసుకోగలుగుతాము. గవర్నమెంట్ స్కూల్లోనే మనం మంచి ఫ్యాకల్టీ ఉంది. అలాగే జీవో నెంబర్ 117 సవరణ ద్వారా నిజంగా లోకేష్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మన కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో 35 మోడల్ స్కూల్స్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మనకు 35 మోడల్ స్కూల్స్ ఇవ్వడం జరిగింది. మోడల్ స్కూల్ అంటే 5 టీచర్లు ఉంటారు, అంటే ప్రతి సబ్జెక్ట్కి ఒక టీచర్ ఉంటారు. అది కూడా సీనియర్ టీచర్లు ఉంటారు. అదే ప్రైవేట్ స్కూల్లో అయితే అప్పుడే పాస్ అయ్యి అప్పుడే డిగ్రీ తీసుకున్న వాళ్ళు పిల్లల్ని టక్టమని ఫ్యాకల్టీగా పెట్టించుకుంటూ ఉంటారు. ఏదో చెప్పి అనిపించేస్తారు, 110 మందితో బట్టి కొట్టించేస్తారు. ఆ బట్టితోటి ఆ స్కూల్ మేము గొప్ప అంటే నారాయణ గొప్ప, చైతన్య గొప్ప, ప్రగతి గొప్ప, ఆదిత్య గొప్ప అని చెప్పి పెద్ద పెద్ద ఓటింగ్లు పెట్టేస్తారు. పెట్టేసి ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ సైలెంట్గా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రతి ఫ్యాకల్టీ ప్రతి టీచర్ కూడా ఒక సబ్జెక్ట్ మీద 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు సర్వీస్ తోటి చేసినటువంటి టీచర్స్ ఉన్నటువంటి ఈ స్కూల్ని, అలాగే మనకి ఒక హై స్కూల్ తేవాలంటే చాలా కష్టమైపోయింది పూర్వ రోజుల్లో. అలాంటిది 3 హై స్కూల్స్ ఇచ్చాడు మహానుభావుడు. ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రూరల్ మండలంలో కేవలం రూరల్ మండలంలో 22 మోడల్ స్కూల్స్ ఇవ్వడం జరిగింది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అయితేనేటి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేటి, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉంటేంటి 4 ఈ వాకలపూడి గ్రామ పంచాయతీలో 4 సచివాలయ పరిధిలో విద్యార్థులకి 1812 మందికి 2,35,56,000 రూపాయలు తల్లికి వందన ద్వారాగా ఇవ్వడం జరిగింది. ఇది మొదటి విడతగా. రెండవ విడతగా 1,741 మంది విద్యార్థులకు 2,26,33,000 వారి తల్లి ఖాతాలకి వెళ్ళడం జరిగింది. అలాగే నేను చెప్తా ఉన్నాను, ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి తల్లికి వందనం అందని వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా మా దృష్టికి తీసుకురండి. టెక్నికల్ మిస్టేక్స్ అయితే మటుకు మేము సరిచేసి చేస్తాం. అంటే ఇందులో నేను చూస్తూ ఉన్నాను, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు 2,500 కేసులు వచ్చాయి. పేరెంట్స్ తల్లి వేరే విధంగా పిల్లలకు దూరంగా ఉన్న అత్యవసర పరిస్థితి తల్లికి వచ్చిన రోజు తల్లి వేరే చోట ఉంటుంది, పిల్లలు వేరే చోట ఉంటున్నారు. అటువంటి చోట తల్లి ఖాతాలో పడిపోతా ఉన్నాయి డబ్బులు. కానీ ఇక్కడ పిల్లలకి ఆ అమ్మమ్మ దగ్గర ఎక్కడ ఉంటా ఉన్నారు, వాళ్ళకి పడట్లేదు. దీన్ని అసెంబ్లీలో నేను క్వశ్చన్ అడగబోతా ఉన్నాను నేను.